నార్మల్గా మనకి దెబ్బలు తగిలిన, జ్వరం వచ్చినా, జలుబు చేసిన, నడుము నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా ఏదైనా సరే మనం కేర్ చెయ్యం. కానీ మన పిల్లలకి కొంచెం ఇలా గీరుకుంటే అల్లల్లాడిపోతాం. అదే తల్లి ప్రేమ. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దెబ్బలు తగలకుండా పిల్లలు పెరగరు. అంతెందుకు, మనం చిన్నప్పుడు దెబ్బలు తగిలించుకోలేదా? మన తమ్ముళ్ళకి తగలలేదా? చెల్లెళ్ళకి తగలలేదా? అందరికీ దెబ్బలు తగులుతాయి. కానీ కన్న పిల్లల దగ్గరకు వచ్చేసరికి మనం చాలా సెన్సిటివ్ అయిపోతాం. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏం కాదు, రిలాక్స్. పిల్లలకి దెబ్బలు తగులుతాయి, తగలకుండా చూసుకోవడం ఫస్ట్ థింగ్. పొరపాటులు జరుగుతూ ఉంటాయి, తగులుతాయి, కానీ టెన్షన్ పడకండి. ఫస్ట్ మీరు ప్యానిక్ అవ్వకుండా కేర్ తీసుకోండి. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే పిల్లలు మన బాడీలో నుండి బయటికి వచ్చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన సెల్స్ మన బాడీలో ఉండిపోతాయి. అదే తల్లి ప్రేమకు కారణం అనమాట. వాళ్ళకి ఆకలేసినా, జ్వరం వచ్చినా, దెబ్బలు తగిలినా అదే అలా లాగుతూ ఉంటుంది. ఏం కాదు, ఫస్ట్ మనసు నిమ్మలం చేసుకోండి. మనం కరెక్ట్గా నిమ్మలంగా ఉంటేనే అంతా సెట్ అయిపోతుంది. సో ఎప్పటిలాగానే 2 వంటలతో మీకోసం రెడీగా ఉంది. వంటలోకి వెళ్ళిపోదాం పదండి. దానికన్నా ముందు మీ అందరికీ మీకోసంకి వెల్కమ్. ఈరోజు ఫస్ట్ మనం చికెన్ పసందా తయారు చేస్తున్నాం. ఆల్రెడీ మనం పన్నీర్ పసందా తయారు చేస్తాం. మా హస్బెండ్కి పన్నీర్ పసందా అంటే చాలా ఇష్టం, చికెన్ పసందా మా పిల్లలకి ఇష్టం. సో ఈరోజు మనకి మెయిల్ రాసింది జ్యోతి గారు. హాయ్ స్వప్నక్క. హాయ్ జ్యోతి, ఎలా ఉన్నావురా? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. అక్క, నాకు సోషల్ మీడియాలో ఒక రెసిపీ చూశాను. అది నేను చికెన్ పసందా అని చూశాను. చాలా బాగుంది, నాకు ట్రై చేయాలని అనిపించింది. అందుకే మీకు మెయిల్ రాస్తున్నాను. ఏది చేయాలన్నా మీకు మెయిల్ రాస్తే ఈజీగా చేస్తారని అనిపించింది అక్క. అవును, మీకోసం ఉన్నదే. మీకోసం మీరు అడిగే రెసిపీస్ని ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించాలి అన్నదే మా ఎజెండా అన్నమాట. సో మరి జ్యోతి కోసం ఈరోజు మనం చికెన్ పసందా చేసేద్దాం. చికెన్ పసందా మనం చేస్తున్నాం. ఆల్రెడీ పన్నీర్ పసందా మన ఛానల్లో చేసాం. అసలు పన్నీర్ పసందా చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ పసందాలో పన్నీర్నే స్టఫ్ చేస్తారు. ఈరోజు చికెన్ పసందాలో మనం డిఫరెంట్గా మష్రూమ్స్, ఆనియన్స్, చీజ్ వేసి స్టఫింగ్ చేస్తున్నాం. అదిరిపోతుంది. సో ఇవన్నీ పెట్టేసుకున్నాం కదా. ఫస్ట్ మనం కొంచెం ఇవన్నీ పక్కకి సెట్ చేసుకున్నాం. ఉల్లిపాయని ఫస్ట్ ఉడికించి పేస్ట్ చేసుకున్నాం అన్నమాట. డైరెక్ట్ ఉల్లిపాయ పేస్ట్ కాదు ఇది. బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నేను, బ్రెస్ట్ పీస్. దీన్ని మనం కొంచెం లూజ్ చేసుకుంటే ఫోల్డింగ్ బాగా వస్తుంది. నైఫ్ని రివర్స్ పెట్టి ఇలా అంతే. సో ఇది ప్లేట్లోకి షిఫ్ట్ చేసి ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, కొద్దిగా పసుపు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకొని ఇవి మిక్స్ చేసుకోండి. ఎప్పుడైనా ఇంటికి చికెన్ తెచ్చుకుంటారు కానీ వండలేక టైం లేదు, ఏదైనా అర్జెంట్ వర్క్ వచ్చి బయటికి వెళ్ళేటప్పుడు ఉప్పు, పసుపు, నూనె చికెన్లో బాగా మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు మీరు. ఒకవేళ ఆ రోజు వండడం కుదరకపోతే నెక్స్ట్ డే అయినా హ్యాపీగా వండుకోవచ్చు. పచ్చిది అలా డైరెక్ట్గా పెట్టేస్తే మటుకి చికెన్ నెక్స్ట్ డే అస్సలు టేస్టే అవ్వదు. పసుపు, ఉప్పు, నూనె కలిపి పెట్టేస్తే హ్యాపీగా కూర, ఫ్రై ఏమైనా చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకునే దానికన్నా అలా మ్యారినేట్ చేసి పెడితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చికెన్కి మంచిగా పట్టించాలి. సైడ్ కూడా మంచి లవ్ షేప్లో కట్ చేసుకున్నాం మనం. చికెన్ని చక్కగా పట్టించేసాం కదా. ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకొని ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మష్రూమ్స్, కొద్దిగా ఉప్పు, ఎందుకంటే మనం చీజ్ వేస్తున్నాం, ఇందులో కూడా ఉప్పు ఉంటుంది. ఎందుకంటే మనం పసందా చేస్తున్నాం కదా. నేను చీజ్ ఎందుకు వేస్తున్నాను అంటే టేస్ట్ డెఫినెట్గా బాగుంటుంది, కానీ ఒకదానికొకటి పైన లేరు కింద లేరు అంటుకోవడానికి. ఇందులో కాస్త కొత్తిమీర వేయండి. ఇందులో ఇంకా మీ ఇష్టం అండి, మిరియాల పొడి యాడ్ చేసుకోవచ్చు, గరం మసాలా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది అయితే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తారు కొంచెం ఆ స్వీట్ ఫ్లేవర్ రావడానికి. ఇంకా స్టఫింగ్ అనేది మన ఇష్టం అనమాట, మన చాయిస్ని బట్టి చేసుకోవచ్చు.
చీజ్ని బాగా మిక్స్ చేసేయాలన్నమాట, ఇలా కలిసిపోవాలి. ఇప్పుడు చికెన్ని చక్కగా ఇలా పరుచుకోండి, స్ప్రెడ్ చేయండి ఒక సైడ్ మటుకి. చక్కగా మధ్యలో స్టఫింగ్ పెట్టుకోండి ఇలా. ఇందులో మీరు కావాలి అంటే కొంచెం ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ చీజ్ లేకపోతే బైండింగ్ కోసం. ఇలా సెట్ చేసేయండి. ఎంత సూపర్గా సెట్ చేసేసాం కదా. ఇప్పుడు చికెన్ స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ పొయ్యి మీద ప్యాన్ పెట్టాను, ప్యాన్ వేడిగా ఉంది. చికెన్ని ఆల్రెడీ స్టఫ్ చేసి రెడీగా పెట్టేశాను. దానికన్నా ముందు ఒక చిన్న ప్రాసెస్ ఉంది, చూపిస్తాను. కొంచెం ఆయిల్ వేసుకోండి. ప్యాన్ వేడిగా ఉండాలి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. కాస్త పసుపు. ఇప్పుడు ఉడికించి పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ, ఒక 2 ఉల్లిపాయలు. ఇప్పుడు కొంచెం ఉప్పు, ఎందుకంటే చికెన్కి ఉప్పు పట్టించాం, స్టఫింగ్లో ఉప్పు ఉంది. సో ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపోతుంది. ఆల్రెడీ ఉల్లిపాయ ఉడికిందే కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని నూనెలో వేసి మంచిగా వేయించుకోవాలన్నమాట. పచ్చివాసన పోయిన తర్వాత ఉల్లిపాయ ఎక్కువసేపు మళ్ళీ వేయగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పేస్ట్, ఎండుమిరపకాయల్ని బాగా ఉడికించి పేస్ట్ చేసి పెట్టేసుకుంటాను నేను ఫ్రిడ్జ్లో. చాలా వంటకాల్లో మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుందాం. కొంచెం వాటర్ వేద్దాం. కొంచెం ఎక్కువ వాటరే వేస్తున్నాను, ఎందుకంటే ఇందులో మనం బాదం పేస్ట్ వేస్తున్నాం అనమాట టేస్ట్ కోసం. ఈ పేస్ట్ వేసిన తర్వాత ఉడికాక థిక్గా అవుతుంది. సో అందుకని వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి ఉడుకు రావాలి. కాస్త ఉడికిన తర్వాత అప్పుడు మనం ఇందులో చికెన్ని పెట్టేసుకుందాం. సో ఉడికే వరకు వెయిట్ చేద్దాం. ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందాక మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఇందులో మెల్లిగా ఇలా డ్రాప్ చేయాలి. ఒక సైడ్ బాగా కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పాలి. ఇప్పుడే మనం ఎక్కువ కలిపేసాం అనుకోండి, లోపల ఉన్న స్టఫింగ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం వేడెక్కిన తర్వాత చీజ్ కరిగితే అంటుకుపోతుంది కాబట్టి అప్పుడు తిప్పుకోవచ్చు. ఇలా ఒక 5 minutes కుక్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్కి తిప్పుదాం. రెండు వైపులా తిప్పుతూ మంచి మనం కుక్ చేసుకోవాలన్నమాట. చికెన్ బాగా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఫస్ట్ గ్రేవీ వేసుకుందాం. తర్వాత చికెన్, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని పైనుండి కాస్త బటర్ పెట్టుకోవాలి.
చికెన్ పసందా రెడీ అయిపోయింది. అదిరిపోతుంది. బటర్ నాన్తో తిన్నా, రోటీతో తిన్నా, చపాతీతో తిన్నా, పుల్కాతో తిన్నా సూపర్గా ఉంటుంది. ఫ్రైడ్ రైస్తో కూడా బాగుంటుంది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీ మెయిల్ చదివేద్దాం. చికెన్ పసందా తయారీ విధానం: ముందుగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు బాగా మిక్స్ చేసుకొని బోన్లెస్ చికెన్ కి పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక ప్లేట్ లో ఉల్లిపాయలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మష్రూమ్స్, చీజ్ వేసి బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసి చికెన్ మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత పాన్ లో నూనె వేడి చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, పసుపు, ఉడికించిన ఉల్లిపాయ పేస్ట్ వేసి ఉప్పు, రెడ్ చిల్లీ పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి నీళ్లు పోసుకోవాలి. అలాగే బాదాం పేస్ట్ కూడా వేసి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే మనం స్టఫ్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్క పెట్టి ఒక సైడ్ ఉడికాక రెండో వైపు తిప్పుకొని గ్రేవీ దగ్గరగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి గ్రేవీ తీసుకొని ఉడికించిన చికెన్ కూడా తీసుకొని పైనుండి కొత్తిమీర, బటర్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ పసందా రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం గుమ్మడి కొత్తిమీర పచ్చడి తయారు చేస్తున్నాం. దానికోసం మెయిల్ రాసింది కృతి. హాయ్ అక్క. హాయ్ కృతి, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. అక్క, నా కోసం గుమ్మడికాయ ఇంకా కొత్తిమీర కాంబినేషన్లో ఏదైనా పచ్చడి చేయొచ్చా? ఒకవేళ బాగుంటే కనుక ఆ కాంబినేషన్లో ట్రై చేయాలనుంది, మీరు చేసి చూపించండి అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు కృతి. అసలు ఎలా వస్తాయి రా ఈ థాట్స్ అన్నీ? అంటే ఎక్కడైనా చూస్తుంటారు. నిజంగా ఈ మధ్య మనకి మీడియా చేతిలో ఉండడం వల్ల ఏది పడితే అది చూసేస్తున్నాం, ట్రై చేస్తున్నాం. కొత్త కొత్త రుచులన్నీ మన నాలుగుకి తగులుతూ ఉన్నాయి. అండ్ గుడ్ కాంబినేషన్ గుమ్మడికాయ ఇంకా కొత్తిమీర పచ్చళ్ళలో దేంతో మిక్స్ చేసినా కూడా చాలా బాగుంటుంది. అంటే నో డౌట్ కాంబినేషన్ అన్నమాట. సరే, కావాల్సిన పదార్థాలు పెట్టుకొని చేసేద్దాం కృతి కోసం. ఇప్పుడు మనం బూడిది గుమ్మడికాయతో చేస్తున్నాం అన్నమాట పచ్చడి. బూడిది గుమ్మడికాయ ఇంకా కొత్తిమీర కాంబినేషన్లో సింపుల్ పచ్చడి. అసలు రోటి పచ్చళ్ళు ఎంత టేస్టీగా ఉంటాయో, రోట్లో దంచుకునే ఓపిక, టైం మనకి లేదు కాబట్టి మిక్సీలో వేసేసుకున్నా సరే చాలా హెల్దీ పచ్చళ్ళు హ్యాపీగా మనం రకరకాల వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొన్ని ధనియాలు, అలాగే కాస్త జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు. మినపప్పు మటుకి ఎక్కువ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చి, అంటే మన తినే కారంకి తగ్గట్టుగా. కొంచెం పచ్చళ్ళు ఎప్పుడు కారం ఉంటేనే బాగుంటుంది. అలాగే కొన్ని ఎండుమిరపకాయలు వేసి ఇవి దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని మనం మిక్సీలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం అల్లం ముక్క, అలాగే చింతపండు, ఉప్పు వేసి ఒక్కసారి ఫస్ట్ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు బూడిద గుమ్మడికాయని డైరెక్ట్గానే ముక్కలుగా కట్ చేసి కాస్త దోసకాయ ఎలా చేసుకుంటాం మనం అలా అన్నమాట కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కొత్తిమీర వేసేయండి. ఒక కట్ట కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసి ఒక టేబుల్ స్పూన్ ఆవపిండి వేయండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి, కానీ ముక్కలు మొత్తం నలగకూడదు. ఇలా తిప్పుతూ మిక్సీ పట్టుకోవాలి. బూడిద గుమ్మడికాయలు నీళ్ళు ఎక్కువ ఉంటాయి, నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే స్టవ్ ఆన్లో ఉండి కొంచెం నూనె వేసుకోండి. నువ్వుల నూనె అయినా ఆవ నూనె అయినా వేసుకోవచ్చు. కొన్ని ఆవాలు తాలింపులో,
కాస్త జీలకర్ర, కొన్ని మినపప్పులు, ఎండుమిరపకాయలు, అలాగే కాస్త ఇంగువ, కరివేపాకు వేసేసి ఫస్ట్ తాలింపు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో పసుపు వేయండి కొంచెం. కొంచెం తాలింపు నేను పక్కకు తీసుకుంటున్నాను గార్నిష్ కోసం. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడి వేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేయండి, వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా మిక్సింగ్ అంతే. సో ఇలా జస్ట్ ఆ వేడి తగిలితే సరిపోతుంది. అంటే కొంచెం వాటర్ వస్తుంది కదా, అది లైట్గా లాగేస్తుంది అనమాట. దోసకాయ పచ్చడి ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి ఫైనల్ బౌల్లో పచ్చడి వేసేసి ఈ తాలింపుతో మళ్ళీ గార్నిష్ చేద్దాం. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవడమే. ఎప్పుడు బూడిద గుమ్మడికాయ స్వీట్ చేసుకుంటాం, జ్యూస్ తయారు చేసుకుంటాం, ఇలా పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు. కొత్తిమీర కాంబినేషన్తో బాగుంటుంది. పైనుండి మళ్ళీ కొంచెం తాలింపు వేసేయడం. అంతే, బూడిద గుమ్మడికాయ ఇంకా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం చూసేయండి. ముందు మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ పసందా కూడా తెచ్చేసుకుందాం. గుమ్మడి కొత్తిమీర పచ్చడి తయారీ విధానం: ముందుగా పాన్ లో నూనె వేడెక్కాక ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేగాక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో అల్లం ముక్కలు, చింతపండు, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత బూడిద గుమ్మడికాయ ముక్కలు వేసి కొత్తిమీర, ఆవపిండి వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు వేసి వేయించి ఇంగువ, కరివేపాకు, పసుపు వేసి తాలింపు చేసుకొని మిక్సీ పట్టుకున్న పచ్చడిని పాన్ లో వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త వేడయ్యాక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తాలింపుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుమ్మడి కొత్తిమీర పచ్చడి రెడీ. సో ఇదండి ఈ రోజు మీకోసం. మీకు కూడా ఇలాంటి మంచి వంటకాలు కావాలి అన్నా లేదా మీ దగ్గర ఏమైనా మంచి వంటకాలు ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో కలుసుకుందాం మీకోసంలో. టేక్ కేర్, బాయ్.